రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి నెల బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం తీసుకోని వారు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనర్హులను గుర్తించడం కోసం పలు సర్వేలు నిర్వహిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని సూచిస్తోంది. ఒకవేళ అలా చెయ్యకపోతే రేషన్ కార్డు రద్దవుతుందని హెచ్చరికలు కూడా జారీ చేసింది. రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును మిస్యూజ్ చేయకుండా ఉండటం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకొని వెళ్లిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యాన్ని పొందుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెల వందల క్వింటాళ్ల బియ్యం దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ కేవైసీ నమోదు చేసుకోవడానికి ఇప్పటికే చాలాసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ చాలామంది ఈ కేవైసీ పూర్తి చేయలేదు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. పూర్తి చెయ్యకపోతే 6 నెలల తర్వాత వారికి కోటా బియ్యం తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వరుసగా 6 నెలల పాటు ఈ కేవైసీ చేయించుకొని లబ్ధిదారులు రేషన్ కోల్పోతారు. అయితే ఇంకా కొన్ని రేషన్ కేంద్రాల్లో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కావడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడం ఒక ప్రధాన కారణంగా వారు చెబుతున్నారు. ఇక ఇప్పటికే చాలామంది ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఆధార్ అప్డేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆధార్ అప్డేషన్, రేషన్ షాప్లో ఈ కేవైసీ రెండు అప్డేట్ కాకపోతే రేషన్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని కొందరు లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేవైసీ చేయించుకొని వారు రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకాస్త టైం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.